సో గైస్ ఈ మంత్ 26 నుంచి అయితే టీమిండియా శ్రీలంక టూర్ వెళ్ళి శ్రీలంకతో అయితే 3 మ్యాచెస్ T20 సిరీస్ 3 మ్యాచెస్ ODI సిరీస్ అయితే ఆడబోతుంది. సో ఈ యొక్క సిరీస్ కి అయితే టీమిండియా స్క్వాడ్ లో ఎవరెవరు సెలెక్ట్ అవుతారని చెప్పేసి ప్రజెంట్ చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ రీసెంట్ గా జరిగినటువంటి T20 వరల్డ్ కప్ 2024 లో అదరగొట్టినటువంటి మన టీమిండియా హీరోస్ కూడా ఈ యొక్క ఇండియా వర్సెస్ శ్రీలంక టూర్ కి టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారని చెప్పేసి చాలా అప్డేట్స్ కూడా వస్తున్నాయి. బట్ ఇదే T20 వరల్డ్ కప్ 2024 లో అదరగొట్టినటువంటి మన టీమిండియా యంగ్స్టర్ వికెట్ కీపర్ అయినటువంటి రిషబ్ పంత్ కు మాత్రం ఈ యొక్క ఇండియా వర్సెస్ శ్రీలంక టూర్ కి మాత్రం రెస్ట్ ఇస్తున్నారంట. ఇది మాత్రం రిషబ్ పంత్ ఫ్యాన్స్ కి చాలా అంటే చాలా సాడ్ న్యూస్. ఎందుకంటే రిషబ్ పంత్ ని వరల్డ్ కప్ తర్వాత టీమిండియాలో చూడాలని చెప్పేసి చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు. బట్ ఫ్యాన్స్ అందరికి షాక్ ఇస్తూ ఈ యొక్క సిరీస్ కి టీమిండియా మాత్రం రిషబ్ పంత్ కి రెస్ట్ ఇస్తుంది. ఇందుకు మెయిన్ రీజన్ వచ్చేసి తను వరల్డ్ కప్ ఆడి చాలా అలసిపోయాడంట కాబట్టి ఈ యొక్క శ్రీలంకతో టూర్ కి అయితే రెస్ట్ ఇచ్చారు. అండ్ ఇంకా మోర్ ఇంపార్టెంట్లీ వచ్చేసి ఈ యొక్క ఇండియా వర్సెస్ శ్రీలంక టూర్ లో మాత్రం రిషబ్ పంత్ కు రిప్లేస్ గా ధ్రువ్ జురెల్ ని ఆర్ జితేష్ శర్మని యూజ్ చేస్తారంట. వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని టీమ్ లోకి అయితే రిషబ్ పంత్ ప్లేస్ లో తీసుకుంటారంట. బట్ ఇది మాత్రం చాలా అంటే చాలా షాకింగ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే రిషబ్ పంత్ ఫ్యాన్స్ మాత్రం రిషబ్ పంత్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. బట్ రిషబ్ పంత్ మాత్రం ఈ సిరీస్ కు పక్కన పెట్టడంతో వాళ్ళైతే ఏ మాత్రం హ్యాపీగా కూడా లేరు. బట్ రిషబ్ పంత్ పక్కన పెట్టింది చూస్తుంటే మటుకు టీమిండియా యంగ్స్టర్స్ కోసం అనే చెప్పొచ్చు. ఎందుకంటే యంగ్ జనరేషన్ ని బూస్ట్ చేయడానికి. బట్ నా వరకు అయితే రిషబ్ పంత్ కూడా ఒక యంగ్స్టర్ అనే చెప్పొచ్చు. బట్ మన టీమిండియా ప్రెజెంట్ హెడ్ కోచ్ ఎవరో మనకు చాలా బాగా తెలిసిందే, గౌతమ్ గంభీర్. తన డిసిషన్స్ మాత్రం ఇలానే ఉంటాయి. మరి రిషబ్ పంత్ ప్లేస్ ని యొక్క ఇండియా వర్సెస్ శ్రీలంక టూర్ లో ధ్రువ్ జురెల్ రిప్లేస్ చేస్తే బాగుంటుందా, లేదంటే జితేష్ శర్మ రిప్లేస్ చేస్తే బాగుంటుందా, కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. రిషబ్ పంత్ ఫ్యాన్స్ ఎంత మందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.